ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇక తెలంగాణ విషయంలో వస్తే, ముఖ్యంగా ఫార్మర్స్ విషయంలో వస్తే, రైతు బంధు పేమెంట్ అసలు వచ్చేనా, సాధ్యమయ్యేనా, వానకాల రైతు బంధు పేమెంట్ వస్తాయా రావా, ఇది రైతుల్లో ఒక హల్చల్ వెదర్ వచ్చింది. నిజంగా ఇప్పటికే రైతు బంధు రాక చాలామంది ఇబ్బందులు పడ్డారు యాసంగి సీజన్లో. సరే అడపా మొత్తానికి అక్కడికి స్వల్పంగా అందరికి అందిపోయాయి ఫ్రెండ్స్. ఇక వానకాలం రైతు బంధు పేమెంట్ అందాలంటే అసలు ప్రభుత్వం దగ్గర 8,000 కోట్లు ఉండాలి, దాంతోపాటు రుణమాఫీ కూడా ఒకటి. ఓకే, మరి వానకాల రైతు బంధు ఎప్పట్లోగా ప్రభుత్వం చేయదలుచుకుంది. ఇప్పటికే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువల్ల చేయలేకపోతున్నాం. మరి వానకాల రైతు బంధు ఏంటి, మరి రుణమాఫీ ఎప్పట్లో వచ్చేస్తారు, ముఖ్యంగా రైతు బంధు గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, ఈ రైతు బంధు డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్ కట్గా మనం తెలుసుకుందాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్లో వెళ్ళే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి. సో ఇలాంటి స్కీమ్ల గురించి నేను ఎక్కువగా నెక్స్ట్ వీడియోలో మరీ చెప్పకుండొచ్చు. దయచేసి ఈ వీడియోని మాత్రం నచ్చితే ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. రైతు బంధు గురించి మనం చిన్నగా నాకు వచ్చినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆగస్టులో లేదా జూలై చివరి వారం నుంచి రైతు బంధు వస్తాయి ఫ్రెండ్స్. అది వానాకాలం, కానీ ప్రభుత్వం దగ్గర మామూలు కాదు, ఒక 42 crores రుణమాఫీ కలిపి 52,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. సో ఈ షార్ట్ టైంలో 2 monthsలో ఇంత డబ్బులు సమకూర్చుకోవడం ప్రభుత్వానికి సాధ్యమా? రుణమాఫీని బ్రేక్ చేస్తారా, రైతు బంధు పంట లాగోడి కోసం ప్రభుత్వం ఇస్తుందా అనేటువంటి ఆలోచన పడిపోయింది అందరిలో. అయితే నేను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ అండ్ మెయిన్ రీజన్, రైతు బంధు పేమెంట్ వానాకాలం సంబంధించి మనకి అప్కమింగ్ సూన్లో జూలైలో వస్తాయి, జూన్లో రావు. సో మీరు జూన్లో వ్యవసాయ పనులు ప్రారంభించిన జూలై చివరి వారంలో మనకు వస్తాయి. కాబట్టి అంతకంటే ముందే వ్యవసాయ సీజన్ ఆల్రెడీ వర్క్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి మీ సొంత డబ్బులతో మీరు పెట్టుబడి పెట్టి కాస్త ముందుకు నడవండి. ప్రభుత్వం మాత్రం 100% ఈ రైతు బంధు పేమెంట్ ఈసారి వానాకాలం నుంచి అక్షరాల ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఓకే, 2 సీజన్లో కలిపి 15,000 రూపీస్ వస్తాయి. ఈ వానాకాలం సీజన్లో మాత్రం 7,500 రూపీస్తో అందరికీ రాబోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని విధాలుగా బాధపడ్డప్పటికీ రైతులు మాత్రం సంక్షేమం కోసమే కోరుతుంది. అదే జరగాలని ప్రతి ఒక్క రైతు కూడా కోరుకున్నారు. అది జరగకపోతే అందరిలో కూడా కొంచెం టెన్షన్ వాతావరణం ఉంటుంది. సో మొత్తానికి రైతు బంధు పేమెంట్ మాత్రం జూలై చివరి వారం నుంచి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అది కూడా వానాకాలం రైతు బంధు పేమెంట్. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.